అంటే భయపడాల. ఇది వేస్తున్నటువంటి స్కెచ్. ఓవరాల్గా జగన్ని కదలడానికి అంటే చదరంగంలో పావులు చుట్టూ పేర్చేస్తే రాజు ఒక్కడిగే వేయగలడు, అటైనా ఇటైనా. రాజుకి చెక్ పెట్టేటటువంటి సందర్భంలో ముందు మన చుట్టూ ఉన్న ఏనుగుని, గుర్రాల్ని, సైనికుడిని, మంత్రిని అందరినీ లేపేస్తే ఫైనల్గా రాజు గిలగిల్లాడాలి. అలాంటి చదరంగం పాడారు ఇప్పుడు. అందులో జగన్ ఇప్పుడు ప్రస్తుతం రాజు ఒక్కడిగే వేయగలుగుతున్నాడు, అటుగాని ఇటుగాని. అది జగన్ని ఇరికించడానికి మాత్రమే ఇవన్నీ అనూహ్యంగా వస్తున్న అవకాశాలు టీడీపీకి అనుకోవాలా? జగన్ అరెస్ట్ చేయడానికి కూడా ఇవి రేపు ఉపయోగించుకుంటారు, దేనికైనా వాడతారు. ఇది కానీ ఇప్పుడు కార్యకర్తల ప్రెషర్ని బట్టి ఉంటది. కార్యకర్తలు కూడా, తెలుగుదేశం కార్యకర్తలు కూడా జగన్ వాళ్ళని లోపల పెట్టాలి కానీ జగన్ని జైల్లో పెట్టాలని కోరుకోవట్లేదు ఎక్కువ మంది. విపరీతమైన కట్టర్లు తప్పించి కోరుకోవట్ల. ఎందుకంటే అట్లా జరిగితే చంద్రబాబుకి అకస్మాత్తుగా సింపతి ఎట్లా క్రియేట్ అయిందో అట్లా క్రియేట్ అవుతుందని భయపడుతున్నారు. కానీ కొంతమంది కార్యకర్తలు ఏమంటారు, చంద్రబాబుని పెట్టి జైల్లోనే పెట్టాలి, కనీసం వాళ్ళు 53 రోజులు పెట్టారు కానీ మనం 54 రోజులన్నా పెట్టాలి. అంత అది ఇప్పుడే పెట్టేద్దాం, తర్వాత మళ్ళీ లేట్ అయిందంటే చివరిలో పెడితే జగన్ చేసిన తప్పేంటి, చివరిలో చేశాడు కేసులు, అరెస్టులు ఇవన్నీ. దాంతో విధ్వంసము లేకపోతే దారుణం అనేటటువంటి ఫీలింగ్ జనంలో రావడానికి కారణమైంది, సింపతి కారణమైంది. అట్లాంటి పరిస్థితి జగన్ క్రియేట్ కాకుండా ఉండాలంటే తొలి దశలోనే చేసి పడేయాలి అన్నటువంటిది ఇంకొక వర్గం చెప్తుంది. ఈ రెండింటిని చంద్రబాబు గారు కూడా సమీక్షిస్తారు. ఆయనకున్న బుర్రతో ఆలోచించాక ఫైనల్గా ఏం చేయాలో డెసిషన్ తీసుకుంటారు. కానీ రేపొద్దున అంటే ఒక పోసాని విషయంలోనో, వంశీ విషయంలోనో, పిఎస్ఆర్ విషయంలోనో జరుగుతున్నట్టు పీటీ వారెంట్లకి రెడీగా కొన్ని కేసులు ఏమైనా సిద్ధం చేసి పెట్టుకుంటున్నారా? జగన్ అరెస్ట్ అయితే గనక త్వరగా బయటికి రాకుండా. ఖచ్చితంగా మేజర్గా ఏది అరెస్ట్ చేయాలన్న పాయింట్ దగ్గరే ఉంది. మిగతా అన్ని పీటీ వారెంట్. ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు విషయంలో కూడా అంతే కదా, పీటీ వారెంట్లు పెట్టి 4-5 కేసుల్లో చూపించారు కదా, అట్లాగే ఉంటది ఇక్కడ కూడా, చేస్తారు గ్యారంటీ. అరెస్ట్ అయితే ఖాయం. ఈ కేసులో అవ్వదు అనుకుంటున్నాను నేను. ఈ కేసు ఏదో ఒక కేసులో అరెస్ట్, అది ఏడాది లోపు చేస్తే చెయ్యాలి వీళ్ళు, లేదు అంటే ఇక తర్వాత చెయ్యకపోవచ్చు అనుకుంటున్నా. అదే కదా.